ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మణేనార్చితపాదపద్మం బ్రహ్మేశ దేవేంద్ర గణేశ గేయం అసీమకారుణ్యదయేకకోశం రామం సదా దాశరథిం భజేహం. సోదరుడైనటువంటి లక్ష్మణునిచే ఎల్లప్పుడూ పూజింపబడువాడు, బ్రహ్మాది సమస్త దేవతలచే కీర్తింపబడువాడు, దశరథ తనయుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 447వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ పాదమా నీ కృపజాలునే, 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 చిత్తమునకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమునకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. వారిజ భావ వారిజ భావ వారిజ భావ వారిజ భావ సనక సనందన వాసవ శ్రీనారద పూజించే వారిజ భావ సనక సనందన వాసవ శ్రీనారదాదులల్ల పూజించే శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమునకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. దారిని శిలయై తాపము తాలక ధారగ కన్నీరు రాల్చగా, దారిని శిలయై తాపము తాలక ధారగ కన్నీరును రాల్చగా, సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను చూచి బ్రోచితి వారితి ధన్య సేయన త్యాగరాజ గేయమ, సూర అహల్యను చూచి బ్రోచితి వారితి ధన్య సేయన త్యాగరాజ గేయమ, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమునకు రావే
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 63తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే
త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 63తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్మిన్నతి శుభే కాలే ధనుష్మానిషుమాన్ రథీ వ్యాయామకృత సంకల్పః సరయూమన్వగాం నదీం. దశరథ మహారాజు కౌసల్యాదేవితోటి తాను పూర్వం చేసినటువంటి దుష్కృతం గురించి, పాపకర్మ గురించి చెబుతూ, దానికి కారణమైనటువంటి మోహమును గురించి చెబుతూ, ఆ మోహానికి కారణమైనటువంటి ప్రకృతి పర్యావరణ పరిస్థితులను కూడా చెప్పాడు. ఏమని? గ్రీష్మ ఋతువు గడిచిపోయి వర్ష ఋతువు సమీపించింది. ఆ వర్ష ఋతువులో ఆ వర్షపాతానికి చల్లనైనటువంటి వాతావరణంలో మనస్సు పులకించినటువంటిదై, కొత్త కొత్త కోరికలను రేకెత్తిస్తూ ఉన్నటువంటిదై, ఒకానొక రోజున సరయూ నదికి నేను వెళ్ళాను అనే విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకు అంటే మనసులో కొత్త కొత్త భావాలు రావటానికి, లేకపోతే మనసులో ఉండేటటువంటి భావాలు వక్రీకరించబడటానికి ఆలోచనలు ఏ విధంగా అయితే కారణములు అవుతాయో, ఆ ఆలోచనలు రావడానికి పరిసరాల పరిస్థితులు కూడా కారణములవుతాయి. అంటే మనతో ఉండేటటువంటి స్నేహితులు కావచ్చు, మనం ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు, ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా మనలను ఆయా పనులు చేయటానికి ప్రేరేపిస్తాయి. మరి ఇక్కడ వర్ష ఋతువులో మదమును మోహమును కలిగించేటటువంటిది వర్ష ఋతువు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కావున అలా మదమును మోహమును కలిగించేటటువంటి ఆ వర్ష ఋతువు, ఆ చల్లనైనటువంటి వాతావరణము, అనేక జంతువులు చక్కగా స్వేచ్ఛగా తిరిగేటటువంటి అటువంటి వాతావరణంలో ఒకానొక రోజున అతి శుభే తస్మిన్ కాలే, సుఖకరమైనటువంటి ఆ కాలంలో, ఆ వర్ష ఋతువులో వ్యాయామకృత సంకల్ప, నాకు వనవిహారము అంటే మృగయనము, వేటాడటము, మృగయా వినోదము చెయ్యాలి అని చెప్పి అనిపించింది. అలా వేటాడాలి అనిపించి ధనుష్మాన్, ధనుస్సును ధరించిన వాడినే, ఇషుమాన్, బాణములను కూడా ధరించినటువంటి వాడినై రథీ, రథాన్ని ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? సరయూ నదీం అన్వగాం, సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. ఎందుకంటే ఎక్కడైతే నీరు ఎక్కువగా లభిస్తూ ఉంటుందో, ఎక్కడైతే వాతావరణం ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువగా ఈ ఫలములు ఆహారము లభిస్తాయో, అక్కడ జంతువులు పక్షులు కూడా ఎక్కువగా జీవించడానికి ఇష్టపడతాయి. మరి ఇక్కడ వేటాడడము అనే క్రీడ కోసం, మృగయా వినోదం కోసం వెళ్ళదలుచుకున్నాడు. కావున సరయూ నదీ తీరానికి వెళ్ళాడు దశరథ మహారాజు. అది కూడా రాత్రిపూట వెళ్ళాడట. అదే చెబుతున్నాడు. నిపానే మహిషం రాత్రౌ గజం వాభ్యాగతం నదీం అన్యం వాశ్వాపదం కంచిత్ జిఘాంసు రచితేంద్రియ. ఇక్కడ దశరథ మహారాజు పరిస్థితి తానే చెబుతున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడైతే కౌమారావస్థలో ఉన్నానో, ఇంకా అప్పటికి పెళ్లి కూడా కాలేదు కౌసల్యాదేవితోటి, ఆ మాట కూడా చెప్పాడు కదా. కావున ఆ కౌమారావస్థలో వయస్సుకు సంబంధించినటువంటి ఆ మదముతోటి తాను అభ్యసించినటువంటి శబ్దవేధి విద్య, నాకు శబ్దవేధి విద్య తెలుసు, నేను లక్ష్యాన్ని చూడకుండానే బాణంతో ఆ లక్ష్యాన్ని కొట్టగలను, కేవలం శబ్దాన్ని విని లక్ష్యాన్ని నేను బాణంతో ఛేదించగలను అనేటటువంటి ఆ అహంకారంతో, నలుగురు పొగడటం ద్వారా, అందరూ కీర్తించడం ద్వారా వచ్చినటువంటి ఆ అహంకారంతో అజితేంద్రియ, ఇంద్రియములు అదుపు తప్పాయి. ఇంద్రియములను జయించకుండా ఇంద్రియములు అదుపు లేనటువంటి వాడై నిపానే, మరి నీరు త్రాగేటటువంటి రేవు ఏదైతే ఉందో దాన్ని నిపానము అంటారు. నిపానము అంటే
అందరూ కూడా దిగి ఎక్కడైతే నీళ్లు స్వీకరిస్తారో తాగుతారో దాని అన్నమాట. పూర్వం రోజుల్లో ఈ చెరువుల్లో అందరూ కూడా వచ్చి చెరువుల్లోకి ఆ బిందెలతో నీళ్లు ముంచుకుని తీసుకువెళ్ళేవారు, అక్కడ నీరు తాగేవారు కదా. అటువంటి వాటిని నిపానము అని అంటారు. అంటే నీరు త్రాగటానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని అర్థం. అటువంటి నీరు త్రాగటానికి యోగ్యమైనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉన్నదో సరయూ నదీ తీరంలో, అక్కడ రాత్రౌ నదీం అభ్యాగతం, రాత్రిపూట ఆ నది దగ్గరకు వచ్చి నీళ్లు తాగటానికి వచ్చేటటువంటి మహిషం, అడవి దున్నలను కానీ లేకపోతే గజం ఏనుగులను కానీ కంచిత్ అన్యం శ్వాపదం, లేకపోతే వేరే ఏదైనా సరే క్రూర జంతువులు కనుక అక్కడికి వచ్చినట్లయితే ఆ క్రూర జంతువులను వధించడం కోసం సరయూ నది అన్వగాతు, ఆ సరయూ నదీ తీరానికి వెళ్ళి నీరు త్రాగటానికి ఎక్కడికైతే జంతువులు వస్తాయో ఆ ప్రదేశం దగ్గరకు వెళ్ళి మాటు వేసి దూరంగా నేను ఉన్నాను అని చెబుతూ తస్మిన్ తత్రాహమేకాంతే రాత్రౌ వివృత కార్ముకః తత్రాహం సంవృతం వన్యం హతవాన్ స్థిరమాగతం. ఈ విధంగా అక్కడ ఆ జంతువులు వచ్చేటటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడకు వెళ్ళి మరి దశరథ మహారాజు ఒకానొక చోట ఆ జంతువులకు కనిపించనటువంటి చోట ఉన్నారట. ఉండి తస్మిన్ అంటూ తత్ర, అక్కడ ఆ సరయూ నదీ తీరంలో అహం తస్మిన్ ఏకాంతే, నేను ఆ ఏకాంత ప్రదేశంలో వివృత కార్ముక, ధనుస్సుని సిద్ధం చేసుకుని, అలాగా సమృతము అంటే ధనుస్సుని పక్కన పెట్టేసి అని అర్థం, ధనుస్సుని కనిపించకుండా ఉంచేని. వివృత కార్ముక అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంచుకుని, తత్ర అహం తీరం ఆగతం వన్యం, ఇంకా ఆ తీరానికి వచ్చినటువంటి నీరు తాగటానికి ఆ నదీ తీరానికి వచ్చినటువంటి వన్యం అభ్యుపాగతం, నీరు త్రాగటానికి ముందు వచ్చినటువంటి ఆ వన్యమృగమును, అలాగే అన్యం హింస్రం, అలా నీరు త్రాగడానికి వచ్చినటువంటి సాధు జంతువుని హింసించడానికి క్రూర జంతువులు సిద్ధంగా ఉంటాయి. మనం కూడా చలనచిత్రాల్లోనూ అదేవిధంగా దూరదర్శనంలో చూస్తూ ఉంటాం కదా. ఆ నీరు త్రాగే చూటే ఈ పులులు సింహాలు ఇవన్నీ కూడా మాటు వేసి ఉండి అక్కడికి వచ్చినటువంటి జింకలను వీటిని కూడా వేటాడుతూ ఉంటాయి. అలాగా ఆ ప్రదేశంలోకి సరయూ నదీ తీరంలోకి నీరు త్రాగటానికి వచ్చినటువంటి సాధు జంతువులు ఏవైతే ఉంటాయో ఆ సాధు జంతువులను వేటాడడానికి వచ్చిన క్రూర జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని వేటాడటం కోసం తన బాణంతో వాటిని కొట్టి వాటిని వేటాడటం కోసమని, అది కూడా ఎలాగా వాటిని చూచి వాటి వెంటబడి కాదు. తీరం ఆగతం వన్యం అభ్యువాగతం అన్యం హింస్రం, ఆ తీరానికి వచ్చినటువంటి వన్యమృగాన్ని లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అభ్యుపాగతం ఆ దాని దగ్గరికి వచ్చినటువంటి అన్యం మరొక మృగాన్నైనా సరే శబ్దం శ్రుత్వా సంమృతం హతవాన్, వాటి యొక్క శబ్దాలను వింటూ నేను వాటిని వధించాను అని చెప్పి అంటున్నాడు. ఈ విధంగా అక్కడ సరయూ నదీ తీరంలో ఒకచోట దశరథ మహారాజు వాటికి కనిపించకుండా ఉండి అక్కడికి వచ్చేటటువంటి సాధు జంతువులను హింసించేటటువంటి క్రూర జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని శబ్దవేధి విద్య ద్వారా, అంటే ఏమిటి, వాటి యొక్క శబ్దాన్ని బట్టి బాణములను వాటి మీద ప్రయోగించి వాటిని వధించాను అని చెబుతున్నాడు. అయితే ఈ శ్లోకము అధిక పాఠంగా మనకు తెలియజేస్తున్నారు, అధిక పాఠంగా భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత శ్లోకంలో అధాంధకారే త్వస్రౌషం జలే కుంభస్య పూర్యతః అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దతః. ఈ విధంగా అక్కడ చీకటిలో దాక్కొని ఉండి వచ్చేటటువంటి జంతువులు ఏమిటి అనే విషయాన్ని తెలియకుండా వాటి శబ్దాన్ని బట్టి వాటి మీద బాణప్రయోగాలు చేస్తూ వాటిని వధిస్తూ మృగయా వినోదాన్ని ఆస్వాదిస్తున్నటువంటి దశరథ మహారాజు ఇంకా తర్వాత ఇక్కడ శబ్దం మొదలుపెట్టాడు అని అంటే ముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు అని అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ ఇంకా ఆ తరువాత
కొంతసేపటి తరువాత అంధకారే ఆ చిమ్మ చీకటిలో అచక్షుర్ విషయే కళ్ళకు ఏమాత్రము కనిపించినటువంటి ప్రదేశంలో నర్దత వారణస్య ఘోషంవ ఘీంకరిస్తున్నటువంటి శబ్దం చేస్తున్నటువంటి ఏనుగు యొక్క ధ్వనిలాగా ఒకానొక శబ్దము వినిపించింది. అది కూడా ఆ నీటిలోకి వచ్చి శబ్దం చేస్తున్నట్టుగా మదించినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే శబ్దం చేస్తుందో అటువంటి శబ్దము ఆ నీటిలో దశరథ మహారాజుకి వినిపించింది. వారణస్య ఘోషం ఇవ జలే పూర్యత కుంభస్య ఘోషం అశ్రౌషం. ఆ నీటిలో ఏనుగు నీరు త్రాగుతున్నటువంటి శబ్దము, ఏనుగు చేస్తున్నటువంటి శబ్దం వినిపించిందిట. ఎందుకు ఆ శబ్దం వినిపించింది అంటే అక్కడికి నిజంగా ఏనుగేమీ రాలేదు. అక్కడ కుంభ ఒకనొక మునికుమారుడు వచ్చి తన కడవలో నీటిని పట్టుకుంటున్నాడు. అలాగ కడవలోకి నీరు వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దము వస్తుంది కదా. ఆ శబ్దము నిర్జనమైనటువంటి ఆ ప్రదేశంలో, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆ కడవ యొక్క శబ్దమే ఏనుగు నీరు తాగుతున్నటువంటి శబ్దంలాగా అనిపించింది. ఆ బుడబుడమంటూ ఆ శబ్దము ఏనుగు నీరు త్రాగుతున్నటువంటి శబ్దంలాగా దశరథ మహారాజుకి వినిపించింది. వినిపించేటప్పటికి వెంటనే మరి ధనస్సుని ఎక్కుపెట్టి ఉంచాడు కదా. ఎక్కుపెట్టి ఉన్నవాడు తతోహం శరముద్ధృత్య దీప్తమాసీ విశోపమం శబ్దం ప్రతి గజప్రేప్సు అభిలక్ష్యత్వపాతయం. ఇంకా ఆలోచించలేదు దశరథ మహారాజు. ఇంతకుముందు ఏ విధంగా అయితే క్రూర జంతువుల మీద ప్రయోగించాడో మదించినటువంటి ఏనుగులు, ఆ సింహ పులులు వీటి మీద శబ్దాన్ని బట్టి, అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడికి ఒక మదించినటువంటి ఏనుగు వచ్చింది, అది నీరు త్రాగుతూ ఉన్నది అని చెప్పి భావించాడు. భావించినటువంటి వాడై తతః ఆ తరువాత అహం గజప్రేప్సు, దశరథుడు చెబుతున్నాడు కౌసల్యాదేవితోటి, అహం నేను గజప్రేప్సు, ఆ శబ్దం చేస్తున్నటువంటిది గజము అని భావించినటువంటి వాడినై నా బాణంతో ఛేదించవలసింది గజము అని, ఆ శబ్దం గజము నుండి వచ్చేది అని భావించినటువంటి వాడినై ఒక శరాన్ని ప్రయోగించారు. ఎటువంటిదో తెలుసా? అది దీప్తం, నిశితంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఆశీ విశోపమం, సామాన్యం కాదు, తాచుపాము లాంటిదైనటువంటి శరాన్ని ప్రయోగించాను. ఇక్కడ ఆశీ అనే దానికి అర్థము విషము అని అర్థం. ఆశీ విష అనే శబ్దానికి ఆశీ అంటే విషము, ఆ కోరలయందు కలిగినటువంటిది కావున ఆశీ విషము అని అన్నారు. ఆశీ విశోపమం, ఆశి అంటే కోర అన్నమాట. ఆశి అనే దానికి కోరలు అని అర్థము. ఆ కోరలయందు విషము కలిగినది కావున ఆశీ విషము అని అన్నారు. కోరలయందు విషము కలిగినటువంటిది సర్పము, అందుకనే ఆశీ విశోపమం, త్రాచుపాము వంటిదైన చాలా వేగంగాను అలాగే నిశితమైనటువంటిదైన శరం బాణాన్ని ఉద్ధృత్య వెంటనే అమ్ముల బదిలోంచి తీసి శబ్దం ప్రతి అభిలక్ష్య, శబ్దం ఎటు నుంచి అయితే వస్తున్నదో ఆ శబ్దం వైపుగా బాణాన్ని ఎక్కుబెట్టి సంధించి గురిచూచి అపాతయం వెంటనే వేశాడు. గురిచూచి అని అంటే కళ్ళతో చూచి అని కాదు, శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తున్నదో ఆ శబ్దమును చెవితో విని శబ్దం వచ్చేటటువంటి వైపుగా ఆలోచించి బాణాన్ని విడిచిపెట్టాడనమాట. ఎప్పుడైతే ఆ బాణాన్ని విడిచాడో అప్పుడు అముంచం నిశితం బాణం అహమాసి విశోపమం తత్ర వాగురసి వ్యక్త ప్రాదురాసీద్వనౌకసః హాహేతి పతతస్తోయే బాణాభిగతమర్మణః. ఎప్పుడైతే బాణాన్ని విడిచిపెట్టానో బాణం వెళ్ళిన వెంటనే ఒకనొక పెద్దగా ఆర్తనాదం వినిపించింది. అహం ఆశీ విశోపం, అదే చెబుతున్నాడు. అహం నేను, దశరథుడు అంటున్నాడు, ఆశీ విశోపమం, నాగుపాముతో సమానమైనటువంటి నిశితం బాణం, నిశితమైనటువంటి ఆ బాణాన్ని ఎప్పుడైతే అముంచం విడిచిపెట్టానో ప్రయోగించానో, ఎక్కడికైతే విడిచిపెట్టానో తత్ర అక్కడ నుండి ఉషసి ఆ ప్రాతకాలంలో బాణాభిగత మర్మణ, బాణము చేత మర్మస్థానముల యందు, ఆ ప్రాణం పోయేటటువంటి స్థానముల యందు
కొట్టబడిన బాణము చేత గాయము చేయబడి ఆ బాణం దిగబడి ఉందన్నమాట. అలాగా బాణం చేత కొట్టబడి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నటువంటి తోయే పతత ఆ నీటిలో పడి ఉన్నటువంటి వాడైన వనౌక సహా అడవిలో తపస్సు చేసుకునేవాడైన ఒకానొక తాపసి యొక్క హాహా ఇతి వ్యక్త వాక్కు ప్రాదురాసీత్. హాహా అయ్యో అయ్యో అనే ఆర్తనాదము వినిపించింది. దశరథుడు చెబుతున్నాడు, నేను ఇటువైపుగా అయితే బాణాన్ని వేశానో అటువైపు నుంచి ఆ ప్రాతకాలంలో తెల్లవారుజామున ఆర్తనాదం అయ్యో అయ్యో అని చెప్తూ ప్రాణవియోగంతో అంటే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితిలో అలా నీటిలో పడి ఉండి బాణఘాతము చేత పీడించబడుతూ గాయంతో ఉండి ప్రాణం పోయే పరిస్థితిలో ఉండి అయ్యో అయ్యో అని విలపిస్తున్నటువంటి ఒకానొక మునికుమారుని యొక్క ఆ శబ్దాన్ని ఆర్తనాదాన్ని నేను విన్నాను. వినేటప్పటికీ తస్మిన్ నిపతితే బాణే వాగభూత్తత్ర మానుషీ కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని అని అంటూ మరి ఆ నీళ్లల్లో పడిపోయి శబ్దవేధి విద్య ద్వారా ప్రయోగించబడినటువంటి బాణం చేత మర్మములయందు గాయమయ్యి అలాగ నీటిలో పడిపోయి ప్రాణం పోయేటటువంటి పరిస్థితుల్లో విలవిలలాడుతూ ఉన్న ఆ మునికుమారుడు నుంచి ఈ మాటలు వినిపించాయి. ఏమని ఉంటున్నాడు? తస్మిన్ బాణే నిపతితే, ఆ బాణము అతనికి తగలగా అలా పడిపోయినటువంటి వాడైన బాణఘాతం చేత పీడించబడినటువంటి వాడైన ఆ మునికుమారుడు నుండి ఆ ప్రదేశము నుండి తత్ర మానుషీ వాక్ మనుషులకు సంబంధించినటువంటి మాట వినిపించింది. అంటే జంతువులు మాత్రమే అక్కడికి వస్తాయి అని భావించాడు దశరథ మహారాజు. కానీ బాణప్రయోగం చేసిన తర్వాత అయ్యో అయ్యో అని చెప్పి ఆర్తనాదం చేస్తూ మనిషి మాట అక్కడ నుంచి వినిపించింది. ఏమని వినిపించింది? కథమస్మద్విధే తపస్విని అంటూ అస్మద్విధే తపస్విని, అస్మద్విధే నాబోటి వారి మనబోటి వారి విషయంలో అంటే ఏమిటి? ఎవరి మీద కూడా ఏ శత్రుత్వము లేని మనబోటి వారి విషయంలో తపస్విని, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ మా పనులు మేము చేసుకునేటువంటి మా తపస్సుల యందు కూడా శస్త్రం కథం ప్రవివిక్తాం కథం నిపతేత్తు, శస్త్రం కథం నిపతేత్తు. ఈ బాణం ఎలా వచ్చి పడింది? అక్కడి నుంచి వచ్చిన శబ్దం అన్నమాట. ఎవరి యందు కూడా శత్రుభావన లేనటువంటి వాళ్ళం, ఎవరిని కూడా హింసించినటువంటి, అలాగే ముక్కు మూసుకుని మా తపస్సు మేము చేసుకునేటువంటి వారమైన మా మీద ఈ విధమైనటువంటి బాణం ప్రయోగం ఎలా జరుగుతుంది? అసలు ఈ బాణాన్ని ఎవరు ప్రయోగించారు? బాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అలాగా ఆ బాణం తగిలినటువంటి ఆ మునికుమారుడు అంటూ ఉన్నాడనమాట. అటువైపు నుంచి ఆ శబ్దము దశరథ మహారాజుకి వినిపిస్తూ ఉన్నది. ఎవరో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి శబ్దము. ప్రవిభిక్తాం నదీం రాత్రౌ ఉదాహారోహమాగతః ఇషుణాభిహతః కేన కస్య వా కిం కృతం మయా. ఆ వైపు నుంచి వచ్చినటువంటి మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. ఏమని? మేము ఎవరికి అపాయం చెయ్యమే, జంతువులు కూడా మాకు అపాయం చేయడానికి సాహసించవే, తపస్సు చేసుకునేటువంటి మా మీద ఈ బాణాన్ని ప్రయోగించినటువంటి వారెవరు? అయినా నరులెవ్వరూ కూడా సంచరించినటువంటి ప్రవివిక్తాం నిర్జనమైనటువంటి నదీ, ఈ నదీ ప్రదేశానికి వచ్చి ఆహార నీటిని తీసుకువెళ్ళాలి అని చెప్పి అనే భావనతో వచ్చి అహం ఆగత, నేను ఈ ప్రదేశానికి నీళ్లు తీసుకువెళ్ళడం కోసం, ఎవ్వరూ లేనటువంటి అడవిలో ఉన్నటువంటి ఈ నదీ ప్రదేశానికి నీళ్లు తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి వస్తే ఇషుణాభిహతక్కేన కస్యవా కిం కృతం మయా. ఇలాగా బాణం చేత నేను కొట్టబడ్డాను. అసలు నేను ఎవరికే పాపం చేశాను, ఎవరికే ద్రోహం చేశాను, ఏమాత్రం ఎవరికి ఏ పాపము ఏ ద్రోహము ఏ అపాయము చేయకపోయినా మంచినీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి నేను ఇలాగా ఇషుణ బాణము చేత కొట్టబడ్డాను, అయ్యయ్యో అని చెప్పి అక్కడ నుంచి ఆర్తనాదం అలాగా వినిపిస్తూ ఉన్నది. దశరథ మహారాజు అలా వింటూ ఉన్నాడు.
అంటూ ఇక్కడ ఇషుణాభి హతఃకేన కశ్యవా కిం కృతం మయా అని ఇలాగా ఒకవేళ నేనేదైనా పొరపాటు కనుక చేసి ఉన్నట్లయితే ఆ పొరపాటు నేను ఏ పొరపాటు చేశాను అనే విషయం నాకు తెలియజేసి నువ్వు ఈ పొరపాటు చేశావు కావున నిన్ను ఈ విధంగా బాణంతో దండిస్తున్నాను అని చెప్పి అనవచ్చు. కానీ నేనే పొరపాటు చేయలేదు. ఒకవేళ నేను పొరపాటు చేసి ఉంటే దానికి కారణం చేసి నా మీద బాణప్రయోగం చేయాలి. కానీ ఏ పొరపాటు చెయ్యకుండా మంచినీళ్లు తీసుకువెళదాము అని వచ్చినటువంటి నా మీద ఈ నిర్జన ప్రదేశంలో ఈ నదీ ప్రదేశంలో ఎవడు నా మీద బాణప్రయోగం చేశాడు అని అంటూ ఋషేర్హి న్యస్తదండస్య వనే వన్యేన జీవతః కథం ను శస్త్రేణ వధః మద్విధస్య విధీయతే. ఇంకా అంటున్నాడు ఏమని, ఋషేర్హి న్యస్తదండస్య మనసా వాచ కర్మణ, లేకపోతే వాంగ్ మనఃకాయ సంబంధమైన అని అన్నారు. అందుకనే కదా మనసా వాచ కర్మణ ఇతరులను హింసించడం అనేది పూర్తిగా మానేసినటువంటి, ఇతరులను హింసించడమే తెలియనటువంటి వారిమైన మా మీద, అంతేకాదు వనే ఈ వనంలో వన్యేన జీవతః కందమూల ఫలములను స్వీకరిస్తూ జీవిస్తున్నటువంటి మా మీద జటాభారధరస్య కథంను శస్త్రేణ వధో మద్విధస్య విధీయతే. ఈ విధంగా అంటే వనంలో ఉంటూ కందమూల ఫలములను మాత్రమే స్వీకరిస్తూ పరహింస అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరిని ఏ ప్రాణిని కూడా హింసించినటువంటి వారిమైన మా మీద ఈ విధమైనటువంటి బాణప్రయోగం అసలు ఎవరు చేశారు, ఇలా ఎవరైనా చెయ్యవచ్చునా, చెయ్యకూడదు కదా అని చెప్పి అంటూ జటాభారధరస్యైవ వల్కలాజినవాససః కోవధేన మమార్థీ స్యాత్ కిం వా స్యాపకృతం మయా. ఇంకా అంటున్నాడు ఏమని, జటాభారధరస్యేవ వల్కలాజిన వాససః, ఇంకా జటాభారధరస్య జడల చేత భారంతో అంటే కనీసం అలంకరించుకోవటానికి కూడా ఇతరములైనటువంటి వృక్షములను కానీ జంతువులను కానీ వేటిని పీడించకుండా ఆ జడలు అలా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అలాగా జడాభారలు జడల యొక్క భారం పెరుగుతూ ఉంటే వల్కలాజిన వాససః నారచీరలు జింక చర్మములు కూడా ధరించినటువంటి వారిన మద్విధస్య ఋషేహే నా వంటి ఋషికి శస్త్రేణ వధ కథం విధీయతే, శస్త్రము చేత వధ ఏ విధంగా ఎలాగా జరుగుతుంది అసలు అని అంటూ కోవధేన మమార్థీ స్యాత్, అసలు ఎవడు నన్ను వధించడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతాడు అంటే ఏ జంతువును వధించడము, క్రూర జంతువును వధించే ఇతరులమైనటువంటి వాటిని రక్షించవచ్చును, లేకపోతే దుర్మార్గుణ్ణి కనుక వధించినట్లయితే ఆ రాజ్యాన్ని కాపాడవచ్చును, ధర్మ సంస్థాపన చేయవచ్చును. కానీ జటావల్కలములను ధరించి అడవిలో తపస్సు చేసుకునేటువంటి నన్ను వధించడం ద్వారా అసలు ఎవడికి ఏ ప్రయోజనం ఉంటుంది, నా వంటి వాడి మీద ఈ విధంగా బాణప్రయోగం చేయటం ఎంతవరకు న్యాయము అని చెప్పి అలాగ ప్రాణములు పోతూ అంటున్నటువంటి ప్రాణమయోగ దుఃఖంతో బాధపడుతున్నటువంటి ఆ ఒకానొక మనిషి మాటలు, ఆ మునికుమారుని యొక్క మాటలు దశరథ మహారాజుకి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్ధ సంహితం నకశ్చిత్ సాధుమన్యేత యథైవ గురుతల్పగం. ఈ విధంగా మరి ఆ తాను బాణం ఎక్కడికైతే ప్రయోగించాడో అటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా బాణఘాతము చేత ప్రాణం పోతూ ఆ ప్రాణం పోయే సమయంలో బాధపడుతూ ఆర్తనాదం చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ ముని యొక్క మాటలను విన్నాడు. మరి ఆ ముని మాటలనే విషయం ఎలా తెలిసింది? ఇక్కడ జటావల్కలమును ధరించి అరణ్యంలో తపస్సు చేసుకున్నటువంటి మాబోటి మునుల మీద ఎవడురా బాణప్రయోగం చేసింది అని చెప్పి అతడు బాధపడుతూ ఉంటే అప్పటికి దశరథ మహారాజుకి అర్థమైంది తాను వేసినటువంటి బాణము జంతువుకి కాదు ఒకానొక మునికి ఈ బాణం అనేది తగిలింది అనే విషయం
దశరథ మహారాజుకి అర్థమైందనమాట. మరి ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్థ సంహితం అని అంటూ ఈ విధంగా అస్య కిం అపకృతం కేవల అనర్థ సంహితం నిష్ఫలం ఆరబ్ధం. ఆ మునికుమారుడు అనుకుంటున్నాడు, ఎవరికి కూడా ఏ అపాయము చేయనటువంటి మా మీద, ఏ ప్రయోజనము చేయనటువంటి మా మీద బాణప్రయోగం చేశాడు అంటే వాడెవడో నిష్ఫలమైనటువంటి పనులు చేస్తూ ఇలాగ తమ ఆనందం కోసం ఇతరులను పీడించేటటువంటి వాడయ్యుంటాడు అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకుంటూ దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతాడు. నకశ్చిత్ సాధుమన్యేత యథైవ గురుతల్పగం అని అంటూ, ఇటువంటి పనులు చేసేవాడిని ఎవ్వడు కూడా సరైనటువంటి వాడిగా భావించడు అని అన్నారు. ఎందుకు అంటే ఏ పనైనా సరే కనుక చేసినట్లయితే దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలన్నమాట. ఎందుకంటే చెబుతారు కదా, తమ ప్రయోజనము కోసము ఇతరులను పీడించేటటువంటి వారు కొంతమంది, పరోపకారం కోసం ఇతరులకు ఆపద కలిగించేటటువంటి వారు కొంతమంది. ఇలాగా కాకుండా ఎటువంటి ఆపద, ఎటువంటి ప్రయోజనము లేకుండా ఊరికినే ఏదో సరదా కోసమోనో లేకపోతే ఆ పైశాచిక ఆనందం అంటుంటారు కదా, దానికోసమని ఇతరులని ఇబ్బంది పెట్టేటటువంటి వారు మరికొంతమంది ఉంటారు. మరి వారిని ఏమనాలి అనే తేమీ మానుష రాక్షస అని చెప్పి అంటూ తమ ప్రయోజనం కోసం స్వార్థం కోసం అని చెప్పి ఇతరులను బాధ పెట్టేటటువంటి వారిని రాక్షసులు, లేకపోతే మనుషులు రాక్షసులు అని అన్నట్లయితే ఎటువంటి ప్రయోజనము లేకుండా ఇతరులను హింసించేటటువంటి వారిని ఏమనాలి అనేది కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. అటువంటి వారిని మూర్ఖులు అనాలా అని కూడా లేదు. అంతకు మించినటువంటి వారు. అందుకనే అంటారు, ఏ కారణము లేకుండా ఇతర జీవులను కానీ ఇతర ప్రాణులను కానీ ఇతరులను కానీ హింసిస్తూ ఉంటే దానిని పైశాచిక ఆనందం అని అంటుంటారు. అందుకనే ఇక్కడ ఆ ముని అంటూ ఉన్నాడు, నన్ను చంపడం ద్వారా ఎవరికి ఏ ప్రయోజనం అనేదే లేదు. ఏ ప్రయోజనం లేకుండా ఈ విధంగా అతడు బాణం నా మీద విడిచిపెట్టాడంటే వాడెవడో కూడా ఆ పైశాచిక ఆనందాన్ని పొందేటటువంటి వాడు సరైనటువంటి వాడు కాదు. గురుతల్పగం, గురువుకి ద్రోహం చేసినటువంటి వాడిని ఏ విధంగా అయితే ఎవ్వరు ఏ లోకంలోనూ ఏ శాస్త్రము ఎవరు కూడా సమర్థించరో అదేవిధంగా ఇప్పుడు నా మీద బాణప్రయోగం చేయటాన్ని కూడా ఎవ్వరూ సమర్థించరు. ఇది పూర్తిగా అనర్థమైనటువంటి పైశాచికమైన ఆనందంతో చేసినటువంటి పనే అని చెప్పి ఆ మునికుమారుడు నుండి వస్తున్నటువంటి మాటలను దశరథ మహారాజు విన్నాడు. విని అయ్యయ్యో, నేను ప్రయోగించినటువంటి బాణం ఈ విధంగా మునికుమారుడికి తగిలిందా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ అక్కడ నకశ్చిత్ సాధుమన్యేత యథైవ గురుతల్పగం అని అన్నాడు కదా. గురువుకి ద్రోహం చేసినటువంటి వాడిని వాడి గురించి, వాడు చేసినటువంటి పని గురించి ఎవరు కూడా ఏ విధంగా అయితే సమర్థించరో అందరూ కూడా ముక్తకంఠంతో అతడు చేసినటువంటి పని తప్పే అని ఏ విధంగా అయితే చెబుతారో అలాగా ఎవడో నా మీద చేసినటువంటి బాణప్రయోగం కూడా ఇది చాలా ద్రోహము, ఇది చాలా తప్పు, ఇది పూర్తిగా పాపభూయిష్టమైనటువంటి పనే అని ఆర్తనాదం చేస్తూ అన్న మునికుమారుని యొక్క మాటలను విని నాహం తథానుశోచామి జీవితక్షయమాత్మనః మాతరం పితరం చోభౌ అనుశోచామి మద్వధే. ఇంకా ఇప్పటి వరకు కూడా తనకు ఆ బాణం తగిలింది అని, ఆ బాణం తనకు తగలడం, తన మీద బాణప్రయోగం చేయడం అనేది ఎంతవరకు సబబు, అది ఏమాత్రము కూడా సముచితము కాదు, ఇది అనర్థమైనటువంటి పనే అనే విషయాన్ని చెప్పి ఇప్పుడు ఆ మునికుమారుడి నుండి వచ్చినటువంటి మాటలు, పోనీ నా ప్రాణములు పోయినా సరే నాకేమాత్రము కూడా దిగులు లేదు, కానీ నా మీద ఆధారపడి ఉన్నటువంటి నా తల్లిదండ్రులు అనాథలైపోతారే అని చెప్పి వారి గురించి ఆ మునికుమారుడు బాధపడుతూ అన్నటువంటి మాటలు కూడా దశరథ మహారాజుకి వినిపిస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా వినటువంటి దశరథ మహారాజు ఏ విధంగా ఆ మునికుమారుడికి సమాధానం చెప్పగలిగాడు, ఏ విధంగా వారి తల్లిదండ్రులకి సమాధానపరచగలిగాడు, వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించారు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా
శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్మిన్ తస్మిన్ అతి సుఖే కాలే అతి సుఖే కాలే ధనుష్మాన్ ధనుష్మాన్ ఇషుమాన్ రథీ ఇషుమాన్ రథీ వ్యాయామకృత వ్యాయామకృత సంకల్పః సంకల్పః వ్యాయామకృత సంకల్పః వ్యాయామకృత సంకల్పః సరయూం సరయూం అన్వగాం నదీం అన్వగాం నదీం నిపానే నిపానే మహిషం రాత్రౌ మహిషం రాత్రౌ గజం వా గజం వా అభ్యాగతం నదీం అభ్యాగతం నదీం అన్యం వా అన్యం వా స్వాపదం కించిత్ స్వాపదం కంచిత్ స్వాపదం కంచిత్ జిఘాంసుః జిఘాంసుః అజితేంద్రియః అజితేంద్రియః అథాంధకారే తు అథాంధకారే తు అశ్రౌషం అశ్రౌషం జలే కుంభస్య జలే కుంభస్య పూర్యతః పూర్యతః అచక్షుః అచక్షుః విషయే ఘోషం విషయే ఘోషం వారణస్యేవ వారణస్యేవ నర్దతః నర్దతః తతోహం తతోహం శరముద్ధృత్య శరముద్ధృత్య దీప్తం దీప్తం ఆశీవిషోపమం ఆశీవిషోపమం శబ్దం శబ్దం ప్రతిగజ ప్రేప్సుః ప్రతిగజ ప్రేప్సుః అభిలక్ష్యతు అభిలక్ష్యతు అపాతయం అపాతయం అముంచం అముంచం నిశితం బాణం నిశితం బాణం అహం అహం ఆశీవిషోపమం ఆశీవిషోపమం తత్ర వాక్ తత్ర వాక్ ఉషసి వ్యక్త ఉషసి వ్యక్త ప్రాదురాసీత్ ప్రాదురాసీత్ వనౌకసః వనౌకసః హాహేతి ఆహేతి పతతస్తోయే తతస్తోయే బాణాభిహత బాణాభిహత మర్మణః మర్మణః బాణాభిహత మర్మణః బాణాభిహత మర్మణః తస్మిన్ తస్మిన్ నిపతితే బాణే నిపతితే బాణే వాగభూత్ వాగభూత్ తత్ర మానుషీ తత్ర మానుషీ కథం కథం అస్మద్విధేశస్త్రం అస్మద్విధేశస్త్రం నిపతేత్తు నిపతేత్తు తపస్విని తపస్విని ప్రవివిక్తా ప్రవివిక్తా నదీం రాత్రౌ నదీం రాత్రౌ ఉదాహారః ఉదాహారః అహమాగతః అహమాగతః ఇషుణా ఇషుణా అభిహతః కేన అభిహతః కేన కస్య వా కస్య వా కిం కృతం మయా కిం కృతం మయా ఋషేర్హి ఋషేర్హి న్యస్తదండస్య న్యస్తదండస్య వనే వన్యేన వనే వన్యేన జీవతః జీవతః కథం ను కథం ను శస్త్రేణ వధః శస్త్రేణ వధః మద్విధస్య మద్విధస్య విధీయతే విధీయతే జటాభారా జటాభారా ధరస్యైవ ధరస్యైవ జటాభారధరస్యైవ జటాభారధరస్యైవ వల్కలాజిన వల్కలాజిన వాససః వాససః వల్కలాజిన వాససః వల్కలాజిన వాససః హోవధేన హోవధేన మమార్థీ స్యాత్ మమార్థీ స్యాత్ కిం వా స్యాత్ కిం వా స్యాత్ అపకృతం మయా అపకృతం మయా ఏవం ఏవం నిష్ఫలమారబ్ధం నిష్ఫలమారబ్ధం కేవలానర్థ కేవలానర్థ సంహితం సంహితం కేవలానర్థ సంహితం కేవలానర్థ సంహితం న కశ్చిత్ న కశ్చిత్ సాధు మన్యేత సాధు మన్యేత యథైవ యథైవ గురుతల్పగం
గురుతల్పగం నాహం తథా అనుశోచామి జీవితక్షయం ఆత్మనః మాతరం పితరం చోభౌ అనుశోచామి మద్వధే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిషష్టితమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.